అవి సడన్గా పరిగెడుతుంటేనే పూలు వచ్చింది. రోడ్డు కనిపించిందా? ఎన్ని ఉన్నాయి? హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ శిల్ప, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇది నెక్స్ట్ డే అనమాట. నైట్ పడుకున్నాము రూమ్లోకి వచ్చి. అయితే మార్నింగ్ మా బాబు ఇంకా పడుకున్నాడు. ఫ్రెష్ అప్ అయితే మార్నింగ్ 6:30 కల్లా బందిపూర్ వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో బయట వెనకాల మా బాబు టాయ్తో ఆడుకుంటున్నాడు. వాడికి చెప్పిన కదా అట్లా సెటప్ చేసినామని. సో వెనకాల మంచి కూర్చొని ఆడుకుంటున్నాను అనమాట. మీద కూర్చుంటా ఎక్కి కూర్చుంటా అనే టెన్షన్ లేకుండా వాడు కంఫర్టబుల్గా ఉన్నాడు, మేము కూడా కంఫర్టబుల్గా ఉన్నాము. సో మార్నింగ్ అయితే మేము అరౌండ్ 5:30కి అట్లా లేచి 6:30 కల్లా 2 రూమ్స్ కాబట్టి అక్కడ వాళ్ళు ఇక్కడ మేము రెడీ అయిపోయినాము. మా మమ్మీ వాళ్ళు ఒక రూమ్లో మేము రెడీ అయిపోయినామంట. 6:30 కల్లా బయలుదేరినాము. ఓన్లీ టీ ఒక్కటి ప్రిపేర్ చేసుకున్నాము రూమ్లో, ఇంకేం తినలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏమన్నా టికెట్ తీసుకున్నాక అక్కడ ఏమన్నా ఉంటాయి తినడానికి, అక్కడ తిందామని అయితే ఏం తినలేదన్నమాట. సో స్టార్ట్ అయిపోయినాం 6:30కి అరౌండ్ స్టార్ట్ అయిపోయినాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళాలి, టికెట్స్ దొరకవు అని చెప్పి మా తమ్ముడు అన్నాడు అనమాట. సో మేము వెళ్ళినాక అయితే టికెట్స్ అయిపోయినాయి, వెళ్ళిపోండి అని అన్నాడు అక్కడ గేట్ దగ్గర అయినా. బట్ లోపలికి వెళ్ళి ట్రై చేస్తే తీసుకున్నాం, మావే లాస్ట్ టికెట్స్ అనమాట. సో మార్నింగ్ సన్ రైజ్ అయితే కనిపించింది, మస్తు మంచిగా అనిపించింది. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాము బందీపూర్. ఇది టైగర్ రిజర్వ్, ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట. అక్కడ నుంచి బస్సెస్ లోపలికి వెళ్తాయి. సో ఇట్లా బస్సెస్లో పంపించారు అనమాట. కొంతమంది జిప్సీ కూడా మాట్లాడుకోవచ్చు. అదైతే 3000 జిప్సీకి, మళ్ళీ సపరేట్గా పర్ పర్సన్కి 300 సంథింగ్ ఏదో పే చేయాలి. ఇదైతే బస్లో ఇట్లా మనకి బయటకి ఏమి ఓపెన్ ఉంటుంది అనమాట. బస్సు కిటికీలు కూడా, గ్లాసెస్ ఉండవు, గ్రిల్స్ ఉండవు, ఏముండవు. 650 ఈచ్ పడింది టికెట్. బట్ అదేందో కానీ మా అదృష్టము దురదృష్టమో తెలియదు, ఒక్క యానిమల్ కూడా సరిగ్గా కనిపించలేదు. బట్ గ్రీనరీ మాత్రం మంచి, ఒక 1.5 అవర్ తిప్పిండు బస్లో. గ్రీనరీ మాత్రం మంచిగా అనిపించింది. ఆ స్వచ్ఛమైన గాలి, ఇంకేమంటారు, ఆ నేచర్ అనేది మనకి సిటీస్లో దొరకదు కదా, అది చాలా మంచి ఫీల్ అనిపించింది అనమాట. అక్కడక్కడ చిన్న జంతువులు అయితే కనిపించినాయి. సో అదంతా నేను ఏం కనిపించకపోయినా రికార్డ్ చేసిన అనమాట, ఎందుకంటే నాకు కూడా గుర్తుంటుంది ఆ ప్లేస్ అనేది, ఎందుకంటే గ్రీనరీ అంత బాగా నచ్చింది. సో ఫస్ట్ అయితే కొన్ని జింకలు తప్ప ఇంకేం కనిపించలేదు. అక్కడక్కడ నెమళ్ళు, కోతులు, ఇది ఒక ఈగల్ అని చెప్పి ఒక చూపించారు. ఈగల్ కూడా చూపిస్తారా అని అనుకున్నాం మేము. సో అట్లా జరిగేది అనమాట. ఇది టూరిస్ట్ గైడ్ లాగా ఉంటారనమాట. వాళ్ళు ఏమన్నా కనిపిస్తే చెప్తారనమాట. ఇది మేము అక్కడనే ఆపినప్పుడే ఆమె చెప్పింది, ఎందుకంటే ఇది వైల్డ్ లైఫ్, వాళ్ళు అవి ఎప్పుడు వస్తాయో తెలియదు మనకి, అది మొత్తం లక్ బేస్డ్. మనకు కనిపిస్తే కనిపిస్తుండొచ్చు, లేకపోతే కనిపించకుండొచ్చు. సో అది ఇంకా మన లక్ మీద బేస్ ఉంటుంది. మేము గ్యారంటీ అయితే ఇవ్వలేము కనిపిస్తుందని అని చెప్పారనమాట. సో అడవిలోకి లోపలికి చిన్నగా రోడ్ వేసారనమాట, ఎంట్రీ చేయించేసారు. సో ఒక దగ్గర గద్ద కనిపించింది, ఈగల్, దాన్ని చూపించింది అనమాట. దాని గురించి కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మధ్యలో ఇట్లా జింకలు మంచిగా కనిపించినాయి. అంటే అన్ని జింకలు ఉన్నాయి కానీ ఒక్క పులి కానీ ఎలిఫెంట్ కానీ మాకు కనిపించలేదు. మేము వెళ్ళేసరికి మాకు లాస్ట్ బస్లో లాస్ట్ సీట్స్ మావే అనమాట. 9 o'clockకి మాకు కనిపించింది, బస్సు వచ్చింది మాకు. అక్కడక్కడ జింక కానీ అప్పటికి ఎండ స్టార్ట్ అయిందనేమో ఏవి బయటికి రాలేవు, లోపలనే ఉన్నాయి. మధ్యాహ్నం టైంలో అయితే ఎండ ఉంటుంది కాబట్టి వాటర్లో వచ్చి కూర్చునే ఛాన్సెస్ ఉంటాయంట. సో మాకేం కనిపించలేదు. సో ఇది మేము రిటర్న్ స్టార్ట్ అయినామన్నమాట. మళ్ళీ బస్ తీసుకొచ్చి అక్కడ టికెట్ కౌంటర్ పాయింట్ దగ్గర ఆపేసింది. అక్కడ కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని మేము అక్కడ నుంచి అయితే ఊటీకి స్టార్ట్ అయిపోయినాము. సో అక్కడ నుంచి సేమ్ రూట్ అనమాట. అదే రూట్లో కొంచెం వరకు వెళ్ళి అక్కడ నుంచి మెయిన్ రోడ్ పట్టుకోవాలంతే. సో ఇక్కడ
మేము బస్సులో వచ్చిన రూటే కనిపించేటప్పుడు ఇక్కడ కొన్ని ఎలిఫెంట్స్ కనిపించాయి అనమాట లెఫ్ట్ సైడ్లో. అవి కనిపిస్తాయేమో అని చూసినాం కానీ కనిపించలేదు. వాటిని బయటకి తీసుకొచ్చి ఇట్లా ఎండకి స్నానం ఇట్లా చేపిస్తారు అనమాట. సో అవైతే ఏం కనిపిస్తాయేమో అనుకున్నా. సో ఇక్కడ నుంచి యూటీకి వెళ్ళే రూట్ స్టార్ట్ అయిందనమాట. పైకి ఎక్కాలి కదా, తిప్పింది బాగా. అక్కడ కొన్ని ఎలిఫెంట్స్ని స్నానం చేపిస్తారు. జూమ్ చేయడానికి ట్రై చేసినా కానీ నాకు జూమ్ అవ్వలేదు అది. సో ఇక్కడ అంతే, ఇక స్టార్ట్ అయిపోయినాము. ఇది గేట్ అనమాట. ఇక్కడ నుంచి ఊటీ రూట్ స్టార్ట్ అయిపోతుంది. మధ్యలో అక్కడ కనిపించలేదు కానీ బంతిపూర్ రూట్లో మాకు ఒక 2 ఎలిఫెంట్స్ కనిపించినాయి. వైల్డ్ ఎలిఫెంట్స్, అడవిలో తిరిగే ఎలిఫెంట్స్ 2 కనిపించినాయి. మామూలుగా అయితే మాకు ఆడంతా మనీ పెట్టి వెళ్ళినాం కానీ అక్కడ కనిపించలేదు. వెళ్ళేటప్పుడు కనిపించినాయి, ఇంకా వచ్చేటప్పుడు కూడా మాకు 2-3 చాలానే కనిపించినాయి. వచ్చేటప్పుడు ఒకటి 4-5 కనిపించినాయి. పోయేటప్పుడు అయితే ఒకసారి 2 ఎలిఫెంట్స్, ఒకటి మదర్ ఎలిఫెంట్ బేబీ ఎలిఫెంట్ లాగా కనిపించినాయి అంతే. సో ఊటీకి వెళ్ళే రూట్ అయితే మనకి ఈ పాస్ ఉండాలి. తమిళనాడు ఈ పాస్ తీసుకోవాలి ఊటీలోకి ఎంటర్ కావాలంటే. వాళ్ళు రోజుకి ఇంతమంది అని టూరిస్ట్లని అలౌ చేస్తారంటే అవన్నీ మా తమ్ముడు చూసుకున్నాడు. మేము జస్ట్ వెళ్ళినాం అంతే. పైకి వచ్చినాక ఇంకో 15 హోటల్ వస్తుందని ముందు బాగా మనకి ఇక్కడ చలి లేదు కానీ అక్కడ చాలా చల్లగా ఉంది. పైన మేము వెళ్ళిన రోజు వెదర్ ఇంకా కూల్ ఉంది. వర్షం వచ్చింది యాక్చువల్గా. సో వెళ్ళేసరికి చల్లగా అనిపించి ఒక దగ్గర ఆగి టీ తాగినాం అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ హోటల్కి వచ్చేసినాము. ఫర్న్ హిల్స్లో విజిల్ డ్రాప్ ఇన్ అనేది మేము ఉన్న రిసార్ట్ పేరు అనమాట. చాలా మంచిగా ఉండే రిసార్ట్ అయితే, మేము అది కూడా చూపిస్తాను ఈ రిసార్ట్ చూసిన. సో ఇది ఫర్న్ హిల్స్లో ఉంది విజిల్ డ్రాప్ ఇన్. ఇది సీజన్ కాబట్టి మాకు 5,000 per day పడింది. మామూలుగా అయితే ఈ సీజన్ కాకపోయింటే 2,500 అట్లా ఉంటుందంట. ఇది కాకపోతే ఇది సీజన్ కాబట్టి 5,000 per day పడింది. మేము 2 nights ఉన్నాం అక్కడ. సో మేము చెక్ ఇన్ అయ్యేసరికి 1 o'clock అయిపోయింది ఆల్మోస్ట్. ఇది అనమాట విజిల్ డ్రాప్ ఇన్ మేము వచ్చింది. ఇది మా రూమ్ నుంచి వ్యూ అనమాట. అసలు ఈ వ్యూ చూస్తుంటే ఇంకా ఊటీ అంతా మర్చిపోయినాం మేము. అంత మంచిగా అనిపించింది ఎందుకంటే మనకి ఇక్కడ అట్లాంటి వ్యూ దొరకదు. సో రూమ్ నుంచి అయితే చాలా మంచిగా అనిపించింది. ప్రాబ్లం ఏమైందంటే మేము వచ్చినాము, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి తినేసి బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము. వర్షం పడుతుంది, అప్పటికి తగ్గుతుంది లేకొసేపు అయినాక అనుకున్నాం కానీ వర్షం పడేసింది. ఇంకా వర్షం పడుతూనే ఉంది, నైట్ అంతా కూడా పడుతూనే ఉంది. ఒక స్లీప్ వేసి లేచినా ఉంటుంది ఎందుకంటే జర్నీలోనే ఉన్నాం కాబట్టి నిద్ర లేదు సరిగ్గా. సో పడుకొని లేచేసరికి కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది. బయట నుంచి ఇంకొంచెం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఆ రోజు మొత్తం వేస్ట్ అయిపోయినాం. ఆ రోజు ప్లాన్స్ ఏముండేనంటే లోకల్ తిరుగుదాము, లూటీ లేక్
ఇంకా బృందావన్ గార్డెన్ బొటానికల్ గార్డెన్ అవి చూద్దాం అనుకున్నాం కానీ ప్లాన్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. సో రూమ్లోనే చిల్ అయినాం అనమాట. సో నైట్ టైంలో కూడా వ్యూ చాలా బాగా అనిపించింది అసలుకి. చాయ్ ఆర్డర్ పెట్టుకొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ టీ తాగిన అనమాట. నైట్కి హోటల్లోనే ఫుడ్ ఆఫ్ చేసుకున్నాము, ఎందుకంటే ఫుడ్ వాళ్ళే మేము కుక్ చేసి ఇస్తాము, మీరు ఆర్డర్ చేస్తే మాకు చెక్అవుట్ టైంలో అంత బిల్ ఇస్తారనమాట. సో నైట్ టైంలో లైటింగ్స్ వేసిర్రు, చాలా బాగా అనిపించింది. రిసార్ట్ అయితే ఇట్లా మాకు రూమ్కి సపరేట్గా కూర్చోడానికి వ్యూ ఎంజాయ్ చేయడానికి కొంచెం చైర్స్ లాగా వేసిర్రు అనమాట. సో అట్లా కూర్చొని ఎంజాయ్ చేసినాం మేము. ఇది బయట నుంచి వ్యూ అయితే ఇది. ఆ లాస్ట్ మా మమ్మీ బయట నిల్చొని వెదర్ ఎంజాయ్ చేస్తుంది. నేను చూపిస్తున్న రూము మేమున్న రూమ్ అనమాట, లాస్ట్ రూము. ఇక్కడ ఉయ్యాలు ఉంది, చిన్నపిల్లలకు ఆడడానికి ఇట్లా స్లైడ్ అన్నీ ఉన్నాయి. రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్, ఇంకేంటి బంతిపూలు కూడా ఉన్నాయి అందులో. చాలా రకాల ఫ్లవర్స్ వాళ్ళు మంచిగా ఇన్వెస్ట్ చేసిర్రు. ముందు గార్డెన్ మీద చాలా మంచిగా ఇన్వెస్ట్ చేసిర్రు. అంటే ఫ్యామిలీలోతో వస్తే బాగా అనిపిస్తుంది అనమాట. సో మా ఫుడ్ వచ్చేసింది. మేము వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాము. అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. అలాగే చపాతీలు కూడా పెట్టుకున్నాం అనమాట. ఫుడ్ అయితే చాలా బాగా వండి పెట్టారనమాట. చపాతీలు కూడా మంచిగా ఉండే, కాకపోతే కొంచెం దొడ్డుగా ఉండే. మనకు సన్నగా అలవాటు కాబట్టి దొడ్డుగా ఉన్నాయి కొంచెం చపాతీలు. 1-2 తింటే ఎక్కువైపోయినాయి, కొంచెం 1-2 వేస్ట్ అయినాయి అంతే. మేము ఇంకా వాటర్ నైట్కి ఫుడ్ అయితే వేస్ట్ కాలేదు, మంచిగా ఉండే, చాలా డీసెంట్ క్వాలిటీ ఉండే అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము రెడీ అయినా వెళ్ళడానికి. ఏమేమి చూసామో ఎక్కడెక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.